Hello everyone, welcome to Python Life YouTube channel. So, in this video, we are discussing about DDL commands. DDL commands. DDL abbreviated as Data Definition Language Commands. Data Definition Language Commands. Actually, in our previous video, we discussed about how to install Oracle and how to connect it to SQL and how to create a user in SQL and next okay na, how to give permissions to that particular user and how to connect that particular user అనేటువంటి దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసినాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్ దిస్ వీడియో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటి? ఓకేనా? సో ప్రీవియస్ మనం ఏం చేసినాం, జస్ట్ వి ఇన్స్టాల్డ్ ఓకేనా ఒరాకిల్, వి ఇన్స్టాల్డ్ ఒరాకిల్ అండ్ నెక్స్ట్ ఓకే. సో ఒక డిఫాల్ట్ యూజర్ అనేటువంటి దాన్ని కనెక్ట్ అయ్యి అండ్ తర్వాత మనమంటూ ఒక యూజర్ను క్రియేట్ చేసుకొని ఆ యూజర్ కు కనెక్ట్ అయినాం. ఇప్పుడు ఆ పర్టికులర్ యూజర్ లో వి నీడ్ టు క్రియేట్ టేబుల్స్. ఓకేనా, వి నీడ్ టు క్రియేట్ టేబుల్స్. మరి డిడిఎల్ అనేటువంటిది ఏంటి? వన్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఫర్ మేనేజింగ్ ద రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మనం చెప్పుకున్నాం. మరి ఆ ఎస్క్యూఎల్ లో వన్ ఆఫ్ ది సబ్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమని చెప్తున్నాం, డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఈ డిడిఎల్ ని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ద వీ కెన్ క్రియేట్ ద ఓకేనా డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. మరి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమున్నాయి? ఓకేనా, ఏం క్రియేట్ చేస్తున్నావు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే? అంటే దట్ మీన్స్ వీ కెన్ క్రియేట్ వీ కెన్ క్రియేట్ టేబుల్స్, వీ కెన్ క్రియేట్ వ్యూస్, వీ కెన్ క్రియేట్ ట్రిగ్గర్స్, వీ కెన్ క్రియేట్ cursors, we can create indexes అండ్ డిఫరెంట్ ఎస్క్యూఎల్ ఆబ్జెక్ట్స్ ఆర్ లేదంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ను మనం క్రియేట్ చేయొచ్చు యూజింగ్ డిడిఎల్ కమాండ్స్. సో మరి ఈ క్రియేట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రియేట్ కమాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్. ఓకేనా, క్రియేట్ కమాండ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్. ఈ క్రియేట్ కమాండ్ కంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నానండి అంటే ఓకేనా, ఈ క్రియేట్ స్టేట్మెంట్ కంటే ముందు ఓకేనా వాట్ ఆర్ ద ఓకేనా కమాండ్స్ అవైలబుల్ ఇన్ డిడిఎల్. డిడిఎల్ లో ఉండేటువంటి కమాండ్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ నేను ఈ డిడిఎల్ లో ఓకేనా ఏం కమాండ్స్ ఉన్నాయి అనేటువంటివి, అసలు డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఏం డిఫైన్ చేస్తుంది, దాంట్లో ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఏంటి అనేటువంటిది ఒక్కసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బిఫోర్ క్రియేట్ కంటే ముందు మనకు వాట్ కమాండ్స్ ఆర్ దేర్ ఇన్ ఎక్కడ ఎక్కడ సో డిడిఎల్ లో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంది అనేటువంటిది కూడా చూద్దాం. ఫస్ట్ ఓకేనా, ఫస్ట్ వాట్ ఈస్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ consist of SQL commands that can be define the database schema ఆర్ లేదంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ను డిఫైన్ చేయడం కోసం ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, డిడిఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, డిడిఎల్ కమాండ్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, డిడిఎల్ కమాండ్స్ ను వై వీఆర్ యూజింగ్ డిడిఎల్ కమాండ్స్ అంటే ఓకేనా టు డిఫైన్ ద database schema, database objects,
Those database objects, it may be tables, to define the table in your database, to create the user in your database, to create the view in your database, to create the index in your database, to create the cursor in your database, to create the trigger in your database, to create the stored procedure in your database. Whatever the database object is there, that should be okay, defined. That should be the new structure is defined using DDL commands. సో ఇక్కడ చూడండి, ఒక న్యూ స్ట్రక్చర్ ను మనం డిఫైన్ చేసుకోవాలన్నా, న్యూ స్ట్రక్చర్ ను ఓకేనా, న్యూ స్ట్రక్చర్ ను అప్డేట్ చేయాలన్నా, దట్ మీన్స్ మాడిఫై చేయాలి అన్నా, సో మనకి ఏం కావాలి ఇక్కడ, ఓకేనా, మాడిఫై ద స్ట్రక్చర్, క్రియేట్ ద న్యూ స్ట్రక్చర్, ఆర్ లేదంటే రిమూవ్ ద క్రియేటెడ్ స్ట్రక్చర్. ఏదైనా స్ట్రక్చర్, ఏదైనా స్ట్రక్చర్ ను అప్డేట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ డిడిఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. డిడిఎల్ ఇట్ సింప్లీ డీల్స్ విత్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటాబేస్ స్కీమా. స్కీమా ఒక న్యూ స్ట్రక్చర్, స్కీమా అంటే ఇక్కడ, అండ్ యూజ్ టు క్రియేట్ అండ్ మాడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. నేను అప్పటి నుంచి చెప్తున్నా, డేటాబేస్ ఆబ్జెక్ట్స్, దట్ మీన్స్ దట్ మీన్స్ ఇట్ మే బి టేబుల్, ఆర్ ఇట్ మే బి వ్యూ, ఆర్ ఇట్ మే బి ఇండెక్స్, ఆర్ ఇట్ మే బి స్ట్రక్చర్, procedures and cursors and triggers and functions. If we want to create all those things, అవి ఒక న్యూ స్ట్రక్చర్స్, వాటిని క్రియేట్ చేయాలన్నా, లేదు నువ్వు క్రియేట్ చేసినటువంటి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ను మాడిఫై చేయాలి అన్నా, ఓకేనా, నీకు ఏం కావాలి ఇక్కడ, డిడిఎల్ కమాండ్స్ అనేటువంటిది అవసరం. డిడిఎల్ is a set of SQL commands. Data definition language is a set of SQL commands. Why these commands are using here? To create, to modify, and to delete database structures. Database structures అంటే స్ట్రక్చర్ ను క్రియేట్ చేయాలన్నా, స్ట్రక్చర్ ను మాడిఫై చేయాలన్నా, స్ట్రక్చర్ ను డిలీట్ చేయాలన్నా, ఓకేనా, ఏ కమాండ్స్ ని యూజ్ చేయాలి, ఏ కమాండ్స్ ని యూజ్ చేయాలి, డిడిఎల్ అనేటువంటి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ ని యూజ్ చేయాలి. లాస్ట్ లో ఒక వర్డ్ సమ్ స్టేట్మెంట్ ఈస్ దేర్, బట్ నాట్ డేటా. బట్ నాట్ డేటా మీన్స్ అంటే దీస్ కమాండ్స్ షుడ్ నాట్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ ది డేటా. దీస్ కమాండ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది, ఓకేనా, స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, టేబుల్ క్రియేట్ చేయాలి అంటే దిస్ లైక్, ఓకేనా, దిస్ కైండ్ ఆఫ్ టేబుల్ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. సో అంటే ఏంటి ఇక్కడ, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు ఇట్లా ఒక స్ట్రక్చర్, ఎస్ఐడి, ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి, ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, ఏజ్, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇట్లా ఒక స్ట్రక్చర్ ను క్రియేట్ చేయాలి. ఏ కమాండ్స్ ని యూజ్ చేస్తున్నాం, డిడిఎల్ కమాండ్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి దిస్ లిస్ట్ ఆఫ్ డిడిఎల్ కమాండ్స్ షుడ్ నాట్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఐడి ఏంది అండ్ వాడి నేమ్ ఏంది, వాడి ఏజ్ ఏంది, ఆ డేటాను ఇన్సర్ట్ చేయడం కోసం వీటిని యూజ్ చేయం. ఎంతసేపు ఉన్నా ఈ స్ట్రక్చర్ ను క్రియేట్ చేయడం. అండ్ ఒకవేళ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ దిస్ టేబుల్ ఇఫ్ యూ వాంట్ యాడ్ న్యూ కాలం, ఇక్కడ ఒక కాలం అనేటువంటిది యాడ్ చేయాలన్నా, లేదంటే ఎగ్జిస్టింగ్ కాలం అనేటువంటి దాన్ని డిలీట్ చేయాలన్నా, అడ్రస్ అనేటువంటిది ఒక కాలం గా తీసుకుంటున్న అడ్రస్, ఏడిడిఆర్ అడ్రస్. సో ఇప్పుడు అడ్రస్ అనేటువంటిది ఉన్నటువంటి టేబుల్ కు ఒక న్యూ అడ్రస్ కాలం ను యాడ్ చేసిన. సో మరి యాడ్ చేయాలి అన్న కూడా నీకు ఏం కావాలి ఇక్కడ, డిడిఎల్ కమాండ్ అనేటువంటిది అవసరం. లేదు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలం అనేటువంటి దాన్ని నేను రిమూవ్ చేయాలి, టు రిమూవ్ ద కాలం. సో మనకి ఏం అవసరం, డిడిఎల్ కమాండ్ అనేటువంటిది అవసరం. అండ్ ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ, దీని మీద ఏమైనా కన్స్ట్రెంట్స్ అనేటువంటివి, లేదంటే దీంట్లో ఉండేటువంటి డేటా టైప్స్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా, ఈ ఫీల్డ్ లో ఉండేటువంటి డేటా టైప్ ని చేంజ్ చేయాలన్నా, వాటి సైజెస్ అనేటువంటిది చేంజ్ చేయాలన్నా, ఇటువంటి ఆపరేషన్స్ ఏం చేయాలన్నా నీకు డిడిఎల్ కమాండ్స్ అనేటువంటిది అవసరం. ఇక్కడ ఈ డిడిఎల్ కమాండ్స్ అనేటువంటిది నాట్ వర్కింగ్ ఆన్
డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 101 అనేటువంటిది ఓకేనా స్టూడెంట్ ఐడి. హౌ టు ఇన్సర్ట్ దిస్ అంటే దానికి వేరే లాంగ్వేజ్ కమాండ్ అనేటువంటిది ఉంది. బట్ ఇఫ్ యూ వాంట్ ఇంప్లిమెంట్ ది స్ట్రక్చర్, ఓన్లీ ఈ స్ట్రక్చర్ ను ఇంప్లిమెంట్ చేయాలి, స్ట్రక్చర్ మీద మాత్రమే వర్క్ చేయాలి అనుకున్నప్పుడు నువ్వు దేన్ని అప్రోచ్ అవుతున్నావు? ఇక్కడ డిడిఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని అప్రోచ్ అవుతున్నావు. డిడిఎల్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద స్ట్రక్చర్ ఇన్ యువర్ డేటాబేస్. యూజ్ స్ట్రక్చర్, database object structure. What is database object? Object is nothing. Object, it may be table, or it may be view, or it may be okay index, or it may be synonyms, or it may be ప్రొసీజర్స్. ఇట్లా ఇవి వీటన్నిటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ఓకేనా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాం. ఆ డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క స్ట్రక్చర్ ను మాడిఫై చేయాలన్నా, స్ట్రక్చర్ ను ఓకేనా డెలీట్ చేయాలన్నా, ఓకేనా మనకి ఇక్కడ ఓకే క్రియేట్ చేయాలన్నా, న్యూ డేటాబేస్ స్ట్రక్చర్ ను క్రియేట్ చేయాలన్నా కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? డిడిఎల్ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. రిమెంబర్ దట్. మరి ఏమున్నాయి ఇక్కడ డిడిఎల్ కమాండ్స్ అనేటువంటివి ఏమున్నాయి? వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డిడిఎల్ కమాండ్స్? వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డిడిఎల్ కమాండ్స్? ఓకేనా, వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ డిడిఎల్ కమాండ్స్? దట్ మీన్స్ ద మోస్ట్ ఓకేనా ఇంపార్టెంట్ కమాండ్ ఈజ్ క్రియేట్ కమాండ్. ఓకేనా క్రియేట్ కమాండ్. సో ఇక్కడ చూడండి క్రియేట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? క్రియేట్ ఈజ్ వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. Using this command, what we can do? Using this command, what we can do? Okay, na? That means using this command, okay, na? We can create the database. We can create the database. Those database objects, it may be table. And using this create command, we can create the table. We can create the index. We can create the function. We can create the views. Okay, na? We can create the stored procedures, and we can create the triggers. If we want to create a new database object in your database, then go for the create command. That create command is okay na, creating proper structure for your database. నీ డేటాబేస్ కు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ను ప్రొవైడ్ చేయాలి అంటే నీవు ఏ కమాండ్ ని యూజ్ చేయాలి? ఇక్కడ డిడిఎల్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ద డిడిఎల్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు, ద డిడిఎల్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ద డేటాబేస్ ఆబ్జెక్ట్. ఓకేనా డేటాబేస్ ఆబ్జెక్ట్స్. దోస్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్, ఇట్ మే బి టేబుల్, it may be table, it may be index, it may be function, it may be views, or it may be procedures, and it may be triggers. Whatever the database object you need to create in your database, then go for the okay create command. And next one more command is okay na drop. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేసినావు? యూజింగ్ క్రియేట్ కమాండ్ ఒక స్ట్రక్చర్ ను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం, బట్ నాట్ డేటా ఇన్ దట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ లో డేటాను ఇంప్లిమెంట్ చేయం యూజింగ్ క్రియేట్ కమాండ్. ఇందాక నేను టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని డ్రా చేసిన లైక్ దిస్. ఇటువంటి ఒక స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవుతుంది, ఒక స్ట్రక్చర్ ను మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. అంతేగాని దీంట్లోకి డేటాను ఓకేనా ఇన్సర్ట్ చేయలేము యూజింగ్ డిడిఎల్ కమాండ్స్ ఆర్ లేదంటే క్రియేట్ కమాండ్. అండ్ నెక్స్ట్ కమాండ్ ఈస్ డ్రాప్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ ఈస్ డ్రాప్ కమాండ్. And what is drop? And whatever the create command is created, whatever the structure it may be, whatever the structure it may be, that structure need to remove from your database. ఓకేనా ఆ స్ట్రక్చర్ ను నువ్వు రిమూవ్ చేయాలి అనుకుంటున్నావు. సో ఏమని చెప్తున్నా ఇక్కడ మనం క్రియేట్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేసినాం? టేబుల్ క్రియేట్ చేసినాం. ఆ టేబుల్ అనేటువంటిది నాకు అవసరం లేదు ఇప్పుడు. దట్ డేటా అన్నెసెసరీ ఫర్ మీ. ఆ డేటాను నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ డ్రాప్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నాం? ఈ డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసి ఓకేనా వాట్ ఎవర్ ద ఓకేనా డేటా బేసెస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ క్రియేట్ కమాండ్, we need to remove all those database objects from your database. ఈ డేటాబేస్ నుంచి వాటన్నిటిని రిమూవ్ చేయడం కోసం డ్రాప్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా డ్రాప్ కమాండ్, దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు
ఓకేనా, delete database objects from your database. So this is about drop command. మరి what another command is there in okay, what another command is there in okay, DDL, that means alter command. Alter command. Okay, alter command. That alter command is used to change the structure. ఇక్కడ క్రియేట్ కమాండ్ లో నువ్వు ఏదైతే స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఓకేనా, ఏదైతే స్ట్రక్చర్ అనేటువంటిది క్రియేట్ చేసినావో ఆ స్ట్రక్చర్ ను మాడిఫై చేయడం కోసం, స్ట్రక్చర్ ను చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఆల్టర్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తాం. గెటింగ్ ఆర్ నాట్? alter command is used to alter command is used to change the structure of your database object. For example, నేను ఏం చేసిన ఇక్కడ ఒక క్రియేట్ కమాండ్ ని యూజ్ చేసి లైక్ దిస్ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసిన అనుకుందాం. అనుకుందాం లైక్ దిస్ టేబుల్ క్రియేటెడ్. ఏమని చెప్తున్నాం? స్టూడెంట్ ఐడి, ఇది ఒక స్టూడెంట్ టేబుల్. ఎస్ఐడి ఈజ్ దేర్ అండ్ ఎస్ నేమ్ ఈజ్ దేర్. ఎస్ నేమ్, ఎస్ నేమ్ అండ్ నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఏమని చెప్తున్నా? ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అని చెప్తున్నా. మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. ఇది దీంట్లో డేటా కూడా ఉంది ఓకేనా. తర్వాత డేటా కూడా ఇన్సర్ట్ చేసినాం వేరే కమాండ్ యూజ్ చేసి. నేమ్ ఈజ్ స్టూడెంట్ ఏ అండ్ ఏజ్ ఈజ్ 20. సో సడన్ గా ఇట్లా డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసిన తర్వాత నా హయ్యర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే నా హయ్యర్ అథారిటీస్ నాకు ఏమి ఇన్స్ట్రక్ట్ చేశారు? బాబు అక్కడ అడ్రస్ అనేటువంటి కాలం ను కూడా యాడ్ చేయి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ అనేటువంటి కాలం ను కూడా యాడ్ చేయి. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అప్పుడు మళ్ళీ సపరేట్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలా? ఇట్లా క్రియేట్ చేయాలా? ఓకే, క్రియేట్ చేస్తే నో ప్రాబ్లం. ఏమని? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఇట్లా 4 కాలమ్స్ తోటి ఇట్లా చెప్పిండు. చేసిన స్టూడెంట్ ఐడి అని చెప్పేసి, ఎస్ఐడి అని చెప్పేసి అండ్ ఎస్ నేమ్ అని చెప్పేసి, ఎస్ నేమ్ అండ్ ఏజ్ అని చెప్పేసి అండ్ అడ్రస్ అని చెప్పేసి ఇట్లా రాసిన. ఏడిఆర్ అడ్రస్, ఏడిఆర్ అడ్రస్. సో దీని నుంచి నాకు ఏంటి ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఈ టేబుల్లో ఆల్రెడీ ఏం చేసిన నేను? సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ రాసిన, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ రాసిన, ఇన్సర్ట్ చేసిన. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వీళ్ళ అందరి డేటాను ఇన్సర్ట్ చేస్తూ అడ్రస్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయాలా? అడ్రస్ ఎక్స్, అడ్రస్ వై, అడ్రస్ జెడ్ అనేటువంటిది నో. దాని నుంచి నీకు ఏమైతుంది? డేటా డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ టేబుల్ ఉంది, అగైన్ మళ్ళా ఈ కాలం తోటి ఒక టేబుల్ క్రియేట్ చేసినాం. మరి ఇది చేసినాక కూడా మళ్ళీ నాకు ఏం చెప్పిండు? బాబు ఇంకో కాలం యాడ్ చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తావా? నో, ఇదంతా రాంగ్. ప్రతిసారి న్యూ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేయడం, దాంట్లోకి డేటా ఇన్సర్ట్ చేయడం అనేటువంటిది రాంగ్ థింగ్ అని చెప్తున్నాం. మరి ఏంటి రైట్ థింగ్ ఏంది అంటే ఉన్నటువంటి టేబుల్ కు ఓకేనా, ఉన్నటువంటి టేబుల్ ను ఆల్టర్ చేస్తూ ఇక్కడ నీవు ఏం చేయాలండి అంటే ఒక న్యూ కాలం ను యాడ్ చేయాలి ఫర్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఎవ్రీ టైం నీవు ఎన్నైనా చెప్పుకుంటావు ఇక్కడ నువ్వేం చేస్తుంటావు? ఓకేనా, కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేస్తూ పోవాలి, అంతే, యాడ్ చేస్తూ పోవాలి. సో ఇది ఓకేనా ఆల్టర్ అనేటువంటిది. లేదు ఒక కాలం అనేటువంటిది రిమూవ్ చేయి, ఓకేనా, రిమూవ్ ద కాలం ఫ్రమ్ యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఆర్ లేదు అంటే ఇంకేం చెప్పమంటున్నా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ అనేటువంటి తీసుకున్న, ఈ ఎస్ నేమ్ అనేటువంటి కాలంలో క్యారెక్టర్ టైప్ అనేటువంటి తీసుకున్న, నా క్యారెక్టర్ కాదు ఓకేనా. సో అదర్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేయమని చెప్తున్నా. అంటే దట్ మీన్స్ వేర్ క్యార్ అనేటువంటిది. అప్పుడు నేను ఏం చేయాలి? ఆ డేటా టైప్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సైజ్ అనేటువంటిది ఈ కాలంలో నేను ఏం చేసిన? 10 అనేటువంటి సైజ్ ఇచ్చిన, ఓకేనా, డేటా టైప్ అండ్ దాని సైజ్ అంటే దట్ మీన్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ 10 అని చెప్పిన. బట్ నాకు 10 కంటే ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు దీన్ని నేను ఏం చేసిన? 15 కు ఎక్స్టెండ్ చేయాలి. మరి 15 కి ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆల్టర్ కమాండ్ అనేటువంటిది యూజ్ చేయాలి. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా, వి నీడ్ టు చేంజ్ ద స్ట్రక్చర్ బట్ నాట్ డేటా. ఇక్కడ డేటా గురించే నేను మాట్లాడతలేను, ఈ డేటా గురించే మాట్లాడట్లేదు. ఎంతసేపు ఉన్నా ఒక న్యూ స్ట్రక్చర్ ను క్రియేట్ చేయడం, ఆ స్ట్రక్చర్ ను
ఓకేనా అప్డేట్ చేసుకోవడం లేదంటే మొత్తం నాకు ఇప్పుడు ఈ టేబుల్ అనేటువంటిది అవసరం లేదు, సో మరి ఆ టేబుల్ అనేటువంటిది రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ డ్రాప్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇది ఓకేనా క్రియేట్ అండ్ ఇంకేమని చెప్తున్నాం, డ్రాప్ అండ్ ఆల్టర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏం చేయొచ్చు యూజింగ్ దిస్ వన్ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంకేట్ అనేటువంటి ఆపరేషన్ కూడా చెయ్యొచ్చు. ట్రంకేట్ ఆపరేషన్ ఏంటి, ట్రంకేట్ ఆపరేషన్ ఏంటి, ట్రంకేట్ ఆపరేషన్ చూడండి. ఓకేనా అంటే దట్ మీన్స్ ఇందాక నేను ఏం చేసిన ఇక్కడ ఒక టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నా, ఎట్లా లైక్ దిస్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టేబుల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్, అజ్యూమ్ దట్ ఇన్ఫర్మేషన్, ఇంకా నేను కాలం నేమ్స్ రాయట్లేదు. లేదు అంటే ఇక్కడ ఏంటి ఎస్ఐడి స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ నేమ్ and age of the student. Assume that these are the column names, and here 101 is there and 102 is okay na name a and age 20 and 102 is there, 102 student id, b is the name of the student and 25 is the age. Itla thousands of students are there, thousands of students are there. If we want to remove all the records from this table, ఇక్కడ ఓన్లీ రికార్డ్స్, ఇక్కడ ఉండేటువంటి ఆల్ రికార్డ్స్, ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ అన్కండిషనల్లీ, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఓన్లీ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్, సో గో ఫర్ ద ట్రంకేట్ కమాండ్. చూడు ఇక్కడ అదే చెప్తుంది, దిస్ కమాండ్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్, రిమూవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ టేబుల్ ఇంక్లూడింగ్ స్పేస్ అలొకేటెడ్ ఫర్ ద రికార్డ్స్. దీంట్లో ఉండేటువంటి ఎంత స్పేస్ నువ్వు అలొకేట్ చేసినావు అంటే ఇక్కడ ఈ కాలం సైజ్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ వాల్యూకు ఎంత సైజ్ అలొకేట్ అయింది, ఇన్క్లూడింగ్ దట్ ఓకేనా స్పేస్ మెమరీ అనేటువంటిది ఎవ్రీథింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ డేటాబేస్, బట్ నాట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేటువంటిది రిమూవ్ కాదు, దాంట్లో ఉండేటువంటి టేబుల్ డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది. టు రిమూవ్ ద ఓన్లీ డేటా అన్కండిషనల్లీ, ఇక్కడ ఎటువంటి సార్ ట్రంకేట్ కమాండ్ ని యూజ్ చేసి కెన్ వి రిమూవ్ వన్ బై వన్ రికార్డ్, నో ఇట్స్ నాట్ పాసిబుల్. ద ఎంటైర్ టేబుల్, okay, the entire data in the table should be removed at a time, but the structure is available here. మరి వాట్ అబౌట్ డ్రాప్ కమాండ్, డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు, డ్రాప్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి డేటా అండ్ టేబుల్ స్ట్రక్చర్ మొత్తము రిమూవ్ అవుతుంది. మరి ట్రంకేట్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు, ట్రంకేట్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు వీ కెన్ రిమూవ్ ఓన్లీ ద డేటా, డేటాను మాత్రమే రిమూవ్ చేస్తావు, బట్ నాట్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ టేబుల్. ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది, దీంట్లో డేటా మాత్రమే రిమూవ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ వాట్ అండి, ట్రంకేట్ కమాండ్. ద ట్రంకేట్ కమాండ్, the truncate command used to remove all records from a table including all spaces. అంటే దట్ మీన్స్ ఇక్కడ నీకు ఎంత మెమరీ అలొకేట్ చేసినావో ఆ మెమరీ కూడా ఓకేనా ఆ స్పేస్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఇది ట్రంకేట్ కమాండ్. మరి ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇంకేమున్నాయి కమాండ్స్ అనేటువంటివి, ఇంకేం కమాండ్స్ ఉన్నాయి, రీనేమ్ కమాండ్. రీనేమ్ కమాండ్ ఓకేనా, రీనేమ్ కమాండ్ దట్ మీన్స్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది టేబుల్ ఆర్ లేదంటే టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది కాలం, టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్. సో నేను దేన్ని యూజ్ చేయాలి, రీనేమ్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేయాలి, రీనేమ్ కమాండ్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా, ఓకేనా టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసినాం, దీంట్లో డేటా అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం, టేబుల్ క్రియేట్ చేసినాం, డేటాను ఇన్సర్ట్ చేసినాం, అండ్ ఇక్కడ ఏముంది ఎస్ఐడి అనేటువంటిది ఉంది, స్టూడెంట్ ఐడి అనేటువంటిది, అండ్ ఎస్ నేమ్ అనేటువంటిది ఉంది, స్టూడెంట్ నేమ్, నేమ్ ఫీల్డ్ ఈజ్ దేర్, అండ్ ఏజ్ ఫీల్డ్ ఈజ్ దేర్, ఏజ్. ఇదేం టేబుల్ అంటే స్టూడెంట్ టేబుల్, ఇట్ ఈస్ ద స్టూడెంట్ టేబుల్, ఎస్టియుడి స్టూడెంట్ అనేటువంటి టేబుల్.
ఈ టేబుల్లో ఇప్పుడు ఇక్కడ ఏముంది, డేటా అనేటువంటిది ఉంది 101 అండ్ 101 ఏ అండ్ ఏజ్ ఈజ్ 20 అండ్ నెక్స్ట్ 102 అండ్ ఓకేనా బి అండ్ ఏజ్ ఈజ్ 25. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు చేంజ్ ఎస్ఐడి యాజ్ ఎ హాల్ టికెట్ నెంబర్, హెచ్టిఎన్ఓ హెచ్టిఎన్ఓ హాల్ టికెట్ నెంబర్ గా నేను చేంజ్ చేయాలి దాన్ని, హాల్ టికెట్ నెంబర్ గా. అంటే అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ పర్టికులర్ నేమ్ మాత్రమే, దిస్ ఓల్డ్ నేమ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ దిస్ న్యూ నేమ్ బట్ నాట్ చేంజ్ ద డేటా హియర్. డేటా చేంజ్ కాదు. ఏం చేంజ్ అవుతుంది, ఏం చేంజ్ అవుతుంది, ఈ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ నేమ్ అనేటువంటిది నువ్వు ఓల్డ్ నేమ్ ఏమి ఇచ్చినావు, ఎస్ఐడి ఇచ్చినావు. టు రీనేమ్ దిస్ కాలం నేమ్, ఈ కాలం నేమ్ ను నువ్వు రీనేమ్ అనేటువంటిది చేస్తావు. సో ఇది ఏంటండి, రీనేమ్. అండ్ ఆల్సో వీ కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ టేబుల్ బట్ నాట్ టు చేంజ్ ద డేటా. డేటా చేంజ్ కాదు, జస్ట్ ఈ నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కానీ ఇక్కడ డేటా అనేటువంటిది చేంజ్ కాదు అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా, ఇంకేం కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, కామెంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది కామెంట్ అంటే టు యాడ్ కామెంట్స్, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కామెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉంటాం. కామెంట్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఓకేనా, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం దేన్ని యూజ్ చేస్తాం, కామెంట్స్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ కామెంట్స్ టు ద డేటా డైరెక్టరీ. ఓకేనా, కామెంట్స్ ను యూజ్ చేసి వీ కెన్ ప్రొవైడ్ ద ఓకేనా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈజీ టు అండర్స్టాండ్ దట్ కమాండ్. ఆ కమాండ్ ను నువ్వు ఈజీగా అర్థం చేసుకోవాలి, ఆ కమాండ్ యొక్క యూసేజ్ ఏంది అని చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు దేన్ని యూజ్ చేయాలి ఇక్కడ, ఓకేనా, కామెంట్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సరే ఇదంతా ఓకే సార్, మరి ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే టేబుల్ క్రియేషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్. టేబుల్ క్రియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. మరి ఈ కమాండ్ నేను యూజ్ చేయాలి అంటే, సో మరి టేబుల్ కు సింటాక్స్ ఏంటి టేబుల్ క్రియేషన్ కు, ఓకేనా, టేబుల్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి చూడండి ఇక్కడ. టు క్రియేట్ ద టేబుల్, వాట్ యూ రిక్వైర్డ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ వాట్, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఓకేనా, టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎందుకు టేబుల్ ని క్రియేట్ చేస్తున్నావు, వై ఆర్ యూ క్రియేటింగ్ టేబుల్ యూజింగ్ దిస్ క్రియేట్ కమాండ్, why not creating files. So the database can created, the database can stores data in the form of table. టేబుల్ ఫార్మాట్ లో మాత్రమే డేటా అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు చెప్పిన, ఓకేనా, వెరీ బిగినింగ్ ఆఫ్ ది వీడియో ఏది, ఓకేనా, ఇంట్రడక్షన్ ఆఫ్ డేటాబేస్ ఎస్క్యూఎల్ అనేటువంటి టాపిక్ లో అక్కడ మనం డిస్కస్ చేసినాం. రిలేషనల్ డేటాబేస్, దట్ మీన్స్ the relational database can accept the data in the form of table only. టేబుల్ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, టేబుల్ ఫార్మాట్ లో మాత్రమే డేటాను యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏం క్రియేట్ చేయాలి ఇక్కడ, టేబుల్ ను క్రియేట్ చేయాలి. టు మేనేజ్ దిస్ ఎస్క్యూఎల్, టు మేనేజ్ దిస్ relational database, we required one language. That language is called the SQL, structured query language. Here the table is a combination of rows and columns. And okay, now for creating a table, we have to define structure of the table. Okay, now, and that means adding names to the columns and providing data types to the columns and size of the data to store in that particular column. అంటే ఒక కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేయాలి, ఆ కాలం కు నేమ్ అనేటువంటిది ఇవ్వాలి, అండ్ ఆ కాలం కు డేటా టైప్, ఆ కాలంలో నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నావు, మరి ఎంత సైజ్ లో స్టోర్ చేస్తున్నావు, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఈ
కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్న టేబుల్ అని చెప్తున్నాం. టు క్రియేట్ టేబుల్ వి రిక్వైర్డ్ కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది డేటా. ఓకేనా, మరి సింటాక్స్ ఏంటి? సింటాక్స్ అనేటువంటిది ఏంటి ఇక్కడ టేబుల్ క్రియేట్ చేయడం కోసం? ఓకేనా, సీ హియర్, ఇక్కడ ఇది దిస్ ఇస్ ద సింటాక్స్. క్రియేట్, క్రియేట్, ఓకేనా, క్రియేట్ టేబుల్. క్రియేట్ అనేటువంటిది కమాండ్. ఏ కమాండ్? డిడిఎల్ కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్. ఈ కమాండ్ ని యూజ్ చేసి నువ్వేం చేస్తున్నావు? వీఆర్ డిఫైనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్. టేబుల్ స్ట్రక్చర్ ను డిఫైన్ చేస్తున్నాం. ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? ఓకేనా, క్రియేట్, ఏం క్రియేట్ చేయమని చెప్తున్నా? టేబుల్ ను క్రియేట్ చేయమని చెప్తున్నా. మరి ఆ టేబుల్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ టేబుల్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది దట్ టేబుల్? దట్ నేమ్ అండ్ ఆ టేబుల్లో ఏం కావాలి నీకు? ఒక కాలం అనేటువంటిది కావాలి. మరి ఆ కాలంకు డేటా టైప్ ఏంటి? అండ్ ఆ కాలం ఎన్ని, ఓకేనా, క్యారెక్టర్స్ కానీ డిజిట్స్ కానీ సపోర్ట్ చేస్తుంది? అండ్ కాలం 2 అండ్ దాని డేటా టైప్ ఏంటి? దాని సైజ్ ఏంటి? డాష్ 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 ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా టైప్ ఆఫ్ దట్ ఎంత కాలం అండ్ సైజ్ ఆఫ్ దట్ ఎంత కాలం. సో ఇక్కడ డేటా టైప్ అండ్ సైజ్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ దట్ పర్టికులర్ కాలం. ఆ కాలంకు ఓకేనా డేటా టైప్ అండ్ సైజ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఓకేనా, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు మెయిన్ గా ఏం కావాలి? టేబుల్ నేమ్, కాలం నేమ్, కాలం డేటా టైప్, కాలం డేటా టైప్, ఆ కాలం యొక్క సైజ్ ఏంటి అనేటువంటిది. సో లెట్స్ క్రియేట్ ద టేబుల్. టేబుల్ క్రియేట్ చేస్తున్నా, టేబుల్ క్రియేట్ చేస్తున్నా. మరి టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం? ఓకేనా, ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ లో క్రియేట్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ లో క్రియేట్ చేస్తున్నాం. మరి ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ ఎట్లా ఓపెన్ చేస్తున్నాం? జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ అనేటువంటిది టైప్ చేస్తే అక్కడ మనకు ఓకేనా ది కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. మరి ఇదే ఎందుకు యూజ్ చేస్తున్నాం? వై నాట్ థర్డ్ పార్టీ టూల్స్ లైక్ ఎస్క్యూఎల్ డెవలపర్ కానీ అండ్ ఒరాకిల్ డెవలపర్ కానీ అండ్ టోడ్ అనేటువంటి టూల్స్ ని ఎందుకు యూజ్ చేయట్లేదు? వై నాట్ యూజింగ్ వాటిని టూల్స్ ని యూజ్ చేస్తే అవి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే అక్కడ మనకు మొత్తము కమాండ్ నేమ్ అనేటువంటి తెలుస్తుంది, డేటా టైప్స్ అక్కడనే ఉంటాయి. జస్ట్ వాటిని మనం క్లిక్ చేస్తే మనకు కమాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దాని నుంచి మనకు ప్రాక్టీస్ అనేటువంటిది జరగదు. యాజ్ ఎ లెర్నర్, యాజ్ ఎ బిగినర్, యూ షుడ్ రైట్ ద కమాండ్స్ హియర్. ఓకేనా, వెరీ బేసిక్ లెవెల్ గా నువ్వు ఓకేనా ప్రాక్టీస్ చేయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నీ వర్క్ చేసుకునేటప్పుడు అప్పుడు ఓకేనా ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనే అంటే దట్ మీన్స్ ఆ టూల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐ ఓపెన్ ఓకేనా ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ హియర్ అండ్ దెన్ ఫస్ట్ వి నీడ్ టు కనెక్ట్ ద యూజర్. మరి ఎక్కడ ఉంది మన యూజర్? అంటే మనం సిస్ అనేటువంటి అకౌంట్ ను అన్లాక్ చేసినాం. ఏంటి సిస్ అనేటువంటిది అంటే దీనికంటే ప్రీవియస్ వీడియోను నీకు కంపల్సరీ చూడాల్సిందే. ఏమని? ఇన్స్టాలేషన్ ఆఫ్ ది ఒరాకిల్. అక్కడ నువ్వు ఏం చేసినావు? ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ సో ఒక యూజర్ అనేటువంటి దాన్ని అన్లాక్ చేసినాం. ఏ యూజర్ ను? సిస్ అనేటువంటి యూజర్. అది ఎక్కడొచ్చింది? ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. ఓకేనా, సో అన్లాక్ ద యూజర్, అన్లాక్ ద యూజర్. ఏ యూజర్? సిస్ అకౌంట్ ను అన్లాక్ చేసుకున్నాం. అన్లాక్ చేసుకొని ఓకేనా నీవు ఇప్పుడు ఫస్ట్ సిస్ అనేటువంటి అకౌంట్ కు మనం ఏం చేస్తున్నామండి అంటే కనెక్ట్ అవుతున్నాం. ఎట్లా కనెక్ట్ కావాలి అంటే కనెక్ట్, సిఓఎన్ఎన్ కనెక్ట్. ఏది? సిస్ అనేటువంటిది. సిస్ యాజ్ సిస్ డిబిఏ, సిస్ యాజ్ సిస్ డిబిఏ అనేటువంటిది కమాండ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ కమాండ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా సిస్ అనేటువంటి అకౌంట్ కు కనెక్ట్ అవుతున్నాం. తర్వాత ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఓకేనా ఒక యూజర్ ను క్రియేట్ చేసినాం. యూజర్ ను క్రియేట్ చేసినాం, మళ్ళీ ఒకసారి ఒక యూజర్ ను క్రియేట్ చేసుకున్నాం. ఏంటి యూజర్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఐఎమ్ క్రియేటింగ్. ఇప్పుడు ఏ యూజర్ లో ఉన్నావు? నువ్వు సిస్ అనేటువంటి యూజర్ లో ఉన్నావు.
ఈ సిస్ అనేటువంటిది ఎవరు? ఓకేనా, డిఫాల్ట్ యూజర్. ఎవరు ఇచ్చిండ్రు? ఎట్ ద టైమ్ ఆఫ్ ఓకేనా ఇన్స్టాలింగ్ ఒరాకిల్, నీకు ఒరాకిల్ ప్రొవైడ్ చేసింది సిస్ అనేటువంటి యూజర్ ను. ఆ యూజర్ లో ఆయన పర్సనల్ వర్క్ ఉంది. నేను నాకంటూ ఒక యూజర్ ను క్రియేట్ చేసుకోవాలి. నా యూజర్ నేమ్ ఏంటి? ఐఎమ్ క్రియేటింగ్ యూజర్. క్రియేట్, ఇక్కడ యూజింగ్ క్రియేట్ కమాండ్ ఐఎమ్ క్రియేటింగ్ ద ఓకేనా యూజర్. టేబుల్ క్రియేట్ చేస్తానని చెప్పేసి యూజర్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ మనం ఒక యూజర్ క్రియేట్ చేసి ఇన్సైట్ ఆఫ్ దట్ యూజర్ ఓకేనా టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుందాం. ఏం క్రియేట్ చేస్తున్నా? యూజర్ క్రియేట్ చేస్తున్నా. యూజర్ నేమ్ వచ్చేసి ఓకేనా ఏమని చెప్తున్నా? ఏదో ఒక నేమ్ తీసుకుంటున్నా. ఏంటి? నాకు నేను ఒక నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నా. స్కాట్ అనేటువంటిది యూజర్ నేమ్. ఇదే యూజ్ చేసుకోవచ్చా? ఎస్టర్డే నేను నరేష్ అనేటువంటి యూజర్ ను క్రియేట్ చేసిన ప్రీవియస్ వీడియోలో. నీ ఇష్టం ఉన్నటువంటి పేరు వాడుకో, నీకు గుర్తుండేటువంటిది. ఇక నేను క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ స్కాట్ ఐడెంటిఫైడ్ బై, ఈ యూజర్ కు ఒక పాస్వర్డ్ ఇస్తున్నా. ఐడెంటిఫైడ్, ఐడెంటిఫైడ్ బై అండ్ ఏదో ఒక పాస్వర్డ్ నా ఇష్టం. ఇది పాస్వర్డ్. సో యూజర్ క్రియేటెడ్. ఏ యూజర్ క్రియేట్ అయింది ఇక్కడ? స్కాట్ అనేటువంటి ఒక యూజర్ క్రియేట్ అయింది. చూడు, ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఈ స్కాట్ అనేటువంటి యూజర్ కు పర్మిషన్ ఇవ్వాలి. ఏం పర్మిషన్? వితౌట్ గివింగ్ పర్మిషన్స్ టు స్కాట్ యూజర్ వి కాంట్ కనెక్ట్ టు స్కాట్ యూజర్. స్కాట్ యూజర్ కు పర్మిషన్స్ లేకుండా, డేటాబేస్ పర్మిషన్స్ లేకుండా, డిబిఏ పర్మిషన్స్ లేకుండా ఓకేనా ఆ యూజర్ కు మనం కనెక్ట్ కాలేము. కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ? స్కాట్ యూజర్ కు పర్మిషన్స్ అనేటువంటి వాటిని ఇస్తున్నా. గ్రాంట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేసి గ్రాంట్, గ్రాంట్ డిబిఏ, డిబిఏ టు ఓకేనా స్కాట్ యూజర్, స్కాట్ యూజర్ కు గ్రాంట్ పర్మిషన్స్ ఇచ్చిన. ఏం పర్మిషన్ ఇస్తున్నా? గ్రాంట్ పర్మిషన్. గ్రాంట్ ఏవి? డిబిఏ పర్మిషన్స్. డిబిఏ ఏ ఏ ఆపరేషన్స్ చేస్తాడో ఆల్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ స్కాట్ కు ప్రొవైడ్ చేస్తున్నా. ఓకేనా, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ కెన్ పర్ఫామ్ డిబిఏ ఆపరేషన్స్ అన్ని ఈ స్కాట్ కు అప్లై కావాలి అని చెప్తున్నా. ఓకేనా, సో గ్రాంట్ సక్సీడెడ్, గ్రాంట్ సక్సీడెడ్. దెన్ కనెక్ట్ టు స్కాట్ యూజర్, స్కాట్ యూజర్ కు కనెక్ట్ అవుతున్నా. ఓకేనా, ఏమని? సిఓఎన్ఎన్. ఇప్పుడు ప్రజెంట్ గా ఏ యూజర్ లో ఉన్నావు చూసుకో ఒకసారి. షో యూజర్, షో యూజర్, షో యూజర్ అండ్ సి షో యూజర్. ఏ యూజర్ లో ఉన్నాం ఇక్కడ ప్రజెంట్ గా? ప్రజెంట్ గా ఏ యూజర్ లో ఉన్నాం? సిస్ అనేటువంటి యూజర్ లో ఉన్నాం. ఈ సిస్ యూజర్ లో నువ్వేం చేసినావు? స్కాట్ అనేటువంటి నీ ఓన్ యూజర్ ను క్రియేట్ చేసుకున్నావు. ఆ ఓన్ యూజర్ కు పర్మిషన్స్ కూడా ప్రొవైడ్ చేసినావు. తర్వాత ఏం చేస్తున్నాం ఇక్కడ? ఆ స్కాట్ యూజర్ కు కనెక్ట్ అవుతున్నాం. ఎట్లా కనెక్ట్ అవుతున్నాం? ఓకే, సిఓఎన్ఎన్ కనెక్ట్. ఏది? స్కాట్, స్కాట్ ఎస్సిఓటిటి స్కాట్ అనేటువంటి యూజర్ కు కనెక్ట్ అవుతున్నాం. రైట్, సి ఓకేనా కనెక్టెడ్. ఎంటర్ ద పాస్వర్డ్. ఓకేనా, అక్కడ ఏదైతే పాస్వర్డ్ ఓకేనా క్రియేట్ చేసినామో ఆ పాస్వర్డ్ ను ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నౌ చెక్ ఇట్ ఆన్ విచ్ యూజర్ వీఆర్ ప్రెసెంట్లీ. ఓకేనా, షో యూజర్ అండ్ యూజర్ నేమ్ స్కాట్. యూజర్ నేమ్ ఈజ్ స్కాట్, యూజర్ ఈజ్ స్కాట్. నౌ యు ఆర్ ఇన్ యూజర్. మరి ఈ యూజర్ లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయా? మరి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ను సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్, ట్యాబ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. దట్ మీన్స్ ద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ టేబుల్ ఇన్ దిస్ పర్టికులర్ యూజర్. ఈస్ దేర్ ఎనీ టేబుల్స్? నో, యూజరే ఇప్పుడు క్రియేట్ చేసినాం. దాంట్లో టేబుల్స్ ఎక్కటివి? రైట్, నౌ ఇట్స్ టైమ్ టు క్రియేట్ ద టేబుల్ ఇన్ దట్ పర్టికులర్ యూజర్. ఓకేనా, టేబుల్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఏం చేస్తున్నాం? టేబుల్లో క్రియేట్ చేస్తున్నాం. ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అంటే మీకు ఇందాక నేను ఒక సింటాక్స్ అనేటువంటిది చూపించిన. ఏముంది ఆ సింటాక్స్ లో? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, లిస్ట్ ఆఫ్ కాలమ్స్.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐఎమ్ క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తున్నా. క్రియేట్ అనేటువంటిది ఏంటి? వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్. ఒక స్ట్రక్చర్ ను డిఫైన్ చేస్తుంది. దేంట్లో? డేటాబేస్ లో. ఇది డేటాబేస్. ఈ డేటాబేస్ లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ను క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ టేబుల్ అని చెప్తున్నా. క్రియేట్ టేబుల్. ఇందాక యూజర్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వేం చెప్పినావు? యూజర్ అని చెప్పినావు. యూజర్ ఈజ్ ఆబ్జెక్ట్, టేబుల్ ఈజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్, వ్యూ ఈజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో వాటిని క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ ని యూజ్ చేయాలి? క్రియేట్ కమాండ్. ఇక్కడ మనం కంపైలర్ చెప్తున్నాం, ఎస్క్యూఎల్ కంపైలర్ కు ఐఎమ్ క్రియేటింగ్ టేబుల్. ఇక్కడ ఏం చెప్పినా? ఐఎమ్ క్రియేటింగ్ యూజర్. ఓకేనా? హియర్ ఐఎమ్ క్రియేటింగ్ టేబుల్. ఓకేనా? హియర్ ఐఎమ్ క్రియేటింగ్ యూజర్ అని చెప్పినాం. క్రియేటింగ్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? స్టూడెంట్ అనేటువంటిది టేబుల్. స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ టేబుల్ అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇన్ దిస్ టేబుల్. లిస్ట్ ఆఫ్ కాలమ్స్. ఏమని చెప్తున్నా? కాలం నేమ్ ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి. మరి ఇప్పుడు ఈ కాలం కి ఏం చేయాలి? డేటా టైప్ అనేటువంటిది రాయాలి. నంబర్ డేటా టైప్ నంబర్. మరి డేటా టైప్స్ కాన్సెప్ట్ మనకు చెప్పలేదు కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఆ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తా. నెక్స్ట్ వీడియో క్రియేట్ చేస్తా. ఈ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ మీద ఒక వీడియో అనేటువంటిది చేస్తాను. ఓకేనా? టేబుల్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ ఇప్పుడు ఇక్కడ మరి ఐడి అనేటువంటిది ఎన్ని డిజిట్స్ ఉండాలి? లెంత్ ఆఫ్ ది ఐడి ఎంత ఉండాలి అంటే దాని సైజ్ అనేటువంటిది కూడా మెన్షన్ చేస్తున్నా. ఓకేనా? ఇట్ మే బి 3 డిజిట్ నెంబర్ ఆర్ 4 డిజిట్ నెంబర్, వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత. ఓకేనా? ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి, నంబర్ డేటా టైప్ అండ్ 3. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక కాలమ్ ను క్రియేట్ చేస్తున్నా. స్టూడెంట్ నేమ్. అండ్ ఈ స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఏ డేటా టైప్? క్యారెక్టర్ డేటా టైప్. అండ్ నేమ్. ఓకేనా? నేమ్ అనేటువంటిది ఏమని చెప్తున్నా? ఓకేనా? 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్ లెంత్. ద నేమ్. ఓకేనా? ఇట్ మే బి లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. ఓకే, నో ప్రాబ్లం. బట్ నాట్ ఎక్సీడింగ్ 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఉండకూడదు అంటే నీవు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఉంటే అక్కడ సైజ్ అనేటువంటిది మార్చుకో. లేదు నేను మాక్సిమం 10 క్యారెక్టర్స్ పెట్టుకున్నా, ఓకే పెట్టుకొని ఇష్టం. సో ఇది నేమ్ అనేటువంటి ఫీల్డ్. ఇట్లా మనం ఏం చేస్తున్నాం ఇంకా? ఏజ్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. ఏజ్ అనేటువంటిది నెంబర్ డేటా టైప్ అండ్ 2 డిజిట్ నెంబర్ గా నేను తీసుకుంటున్నా. 2 డిజిట్ నెంబర్. ఇట్లా ఎన్ని కాలమ్స్ అన్నా క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు చూడు, టేబుల్ క్రియేటెడ్. టేబుల్ క్రియేటెడ్. చూడు, టేబుల్ క్రియేటెడ్. టేబుల్ క్రియేటెడ్. మరి క్రియేట్ అయినటువంటి టేబుల్ ఎక్కడ ఉన్నాం మనము? స్కాట్ అనేటువంటి యూజర్ లో ఉన్నాం. మరి ఆ స్కాట్ అనేటువంటి యూజర్ లో ఇంతకుముందు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అన్నప్పుడు నో రో సెలెక్టెడ్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ సేమ్ కమాండ్ అనేటువంటి దాన్ని మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేసిన కదా, స్టూడెంట్ అనేటువంటిది. మరి ఇప్పుడు నాకు ఈ స్టూడెంట్ అనేటువంటిది ఈ యూజర్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ ఇట్. సో చూడు, టేబుల్ క్రియేటెడ్ ఆర్ నాట్? స్టూడెంట్ టేబుల్. స్టూడెంట్ అనేటువంటిది ఏంటి? టేబుల్. ఇట్ ఈస్ ఎ టేబుల్. ఇట్స్ నాట్ ఎ వ్యూ. ఇట్స్ నాట్ ఏ ఇండెక్స్. ఇట్స్ నాట్ ఏ సినానిమ్. ఇట్స్ నాట్ ఏ కర్సర్. నువ్వేం చెప్పినావు? క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ అని చెప్పినావు కాబట్టి ఇది టేబుల్ గా క్రియేట్ అయింది. సార్ మరి ఈ టేబుల్ ను ఓపెన్ చేయండి, నీకు టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది లైక్ ఇట్లా వస్తుందా? ఇట్లా వస్తుందా అంటే ఓకేనా? ఇప్పుడు నువ్వు టేబుల్ ను ఓపెన్ చేస్తే దాంట్లో డేటా లేదు. లేదు కాబట్టి నో రోస్ సెలెక్టెడ్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ నువ్వు టేబుల్ సెలెక్ట్ కమాండ్ ని యూజ్ చేసి ఓకేనా, నువ్వు ఆ టేబుల్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే నో రోస్ సెలెక్టెడ్ అనేటువంటిది వస్తుంది. చూడండి ఒకసారి. ఓకేనా? టేబుల్ ను సెలెక్ట్ చేస్తున్న టేబుల్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. మరి ఈ స్టార్ ఏంటి, సెలెక్ట్ ఏంటి, ఇవి ఇవి కూడా మనము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సెలెక్ట్. ఓకేనా? సెలెక్ట్ స్టార్. స్టార్ మీన్స్ ఆల్ కాలమ్స్. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్.
select star from student. So see here, నో రోస్ సెలెక్టెడ్. ఎందుకు నో రోస్ సెలెక్టెడ్ అంటే దీంట్లో డేటా ఏమి ఇన్సర్ట్ చేయలే, నువ్వు జస్ట్ ఈ స్ట్రక్చర్ ను మాత్రమే చేసినావు. మరి ఆ స్ట్రక్చర్ అనేది డిస్ప్లే కావాలి కదా సార్. ఇక్కడ ఇట్లా స్టూడెంట్ ఐడి, ఇక్కడ ఇట్లా స్టూడెంట్ ఐడి, ఓకేనా, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్, ఎస్ నేమ్ అండ్ ఏజ్ అని చెప్పేసి ఇట్లా నాకు డిస్ప్లే కావాలి కదా. అంటే ఇక్కడ లైన్స్ అనేటువంటివి ఏమి ఉండవండి, లైన్స్ అనేటువంటివి ఏం రావు. సో చూడు, మరి ఇప్పుడు సార్ మరి నాకు ఎట్లా తెలుసుకోవాలి ఈ టేబుల్లో నేను ఏం క్రియేట్ చేసినా అండ్ ఏం కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉంది కదా సార్. ఈ కమాండ్ ఎంతసేపు ఉంటుంది, ఒకవేళ స్క్రీన్ అనేటువంటిది క్లియర్ అయిపోయింది, అప్పుడు నేను ఈ టేబుల్లో ఏం కమాండ్స్ ను క్రియేట్ చేసినా, అంటే ఏం కాలమ్స్ ను క్రియేట్ చేసినా, వాటి డేటా టైప్స్ ఏముంది, ఎట్లా తెలుసుకోవాలి అంటే నీకు టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది క్రియేట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే డిఈఎస్సి, డిస్క్రిప్షన్ ఆఫ్ ది టేబుల్. ఏం టేబుల్, ఓకేనా, స్టూడెంట్ టేబుల్. ఇక్కడ ఉంది కదా స్టూడెంట్ అనేటువంటిది టేబుల్ క్రియేట్ అయింది కదా. సో ఆ స్టూడెంట్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ ను ఓపెన్ చేయమని చెప్తున్నా. డిస్క్రిప్షన్, దట్ మీన్స్ స్కీమా ఆఫ్ ది టేబుల్. దిస్ ఈస్ ద స్కీమా ఆఫ్ ది టేబుల్ ఆర్ లేదంటే స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్. అదేంటి సార్ నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన టేబుల్ అంటే ఇక్కడ మనం డ్రా చేసినది మాన్యువల్ గా, మరి ఇక్కడ ఇట్లా వచ్చింది అని అడిగితే ఇది స్కీమా. Once, at least if you enter one record into the table, then select a star from student, then okay, now the table structure like this. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి క్రియేట్ చేసినాం, నెంబర్ డేటా టైప్ అండ్ దాని సైజ్ వచ్చేసి 3 అండ్ స్టూడెంట్ నేమ్ అండ్ దాని డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం 10 అనేటువంటిది సైజ్ అండ్ ఏజ్ అనేటువంటిది క్రియేట్ చేసినాం, నెంబర్ డేటా టైప్ అండ్ సైజ్ వచ్చేసి 2 డిజిట్ నెంబర్. సో సార్ ఇదంతా బాగానే ఉంది, నాకు ఇట్లా టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటిది కావాలి. ఏం చేయాలి అంటే దాంట్లోకి అట్లీస్ట్ వన్ రికార్డ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేయి, ఓకేనా. మరి ఇక్కడ క్రియేట్ ఏంది అంటే క్రియేట్ అనేటువంటిది ఈ స్ట్రక్చర్ ను మాత్రమే క్రియేట్ చేస్తుంది, స్ట్రక్చర్ ను మాత్రమే క్రియేట్ చేస్తుంది, బట్ నాట్ ఇన్సర్టింగ్ డేటా. డేటాను ఇన్సర్ట్ చేయదు. మరి డేటాను ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేయాలి. దట్ ఇన్సర్ట్ కమాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది డిఎంఎల్ కమాండ్, నాట్ డిడిఎల్ కమాండ్. మరి ఈ వీడియోలో మనం ఏం చేస్తామని చెప్పినాం, డిడిఎల్ కమాండ్స్ ను మాత్రమే యూజ్ చేస్తాం అని చెప్పినాం. మరి క్రియేట్ అనేటువంటిది వన్ ఆఫ్ ది డిడిఎల్ కమాండ్. సరే మీకోసం నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఈ ఇన్సర్ట్ అనేటువంటి దాని డెఫినేషన్ అండ్ ఇన్సర్ట్ అనేటువంటి దానికి సింటాక్స్ అండ్ దాని ప్రొసీజర్ అదంతా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానండి అంటే జస్ట్ శాంపుల్ ఒక రికార్డుని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి, స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్. ఏముంది స్టూడెంట్ టేబుల్లో, ఎస్ఐడి అనేటువంటి కాలం ఉంది, ఎస్ నేమ్ కాలంలోకి అండ్ ఏజ్ కాలంలోకి, ఏజ్ అనేటువంటి కాలంలోకి ఏం ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా, వాల్యూస్ ను ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. వాల్యూస్ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఏవేవి, ఎస్ఐడిని, ఎస్ నేమ్ ను, ఏజ్ ను ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా. ఎట్లా, విత్ వాల్యూస్, విత్ వాల్యూస్ 101, 101 అండ్ నేమ్, నేమ్ అనేటువంటిది క్యారెక్టర్, క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్, క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్ అండ్ నేమ్ వాట్ ఎవర్ ద నేమ్ ఇట్ మే బి, నరేష్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనుకుందాం, ఓకేనా. అండ్ ఏజ్ ఆఫ్ ది నరేష్ 32, 32 అండ్ ఓకేనా వన్ రికార్డ్, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్రియేట్ చేస్తున్నాం, ఓకేనా. సీ హియర్, సీ హియర్ అండ్ ఓకేనా, ప్రెస్ ఎంటర్ బటన్, ఓకేనా. వన్ రో క్రియేటెడ్, వన్ రో క్రియేటెడ్, వన్ రో క్రియేటెడ్. సో సార్ మరి ఎక్కడ క్రియేట్ అయింది చూపించండి నాకు, ఎట్లా చూడాలి. ఎప్పుడు ఈ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను మళ్ళీ రాస్తున్నా దాన్ని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేటువంటిది. సి ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు టేబుల్ స్ట్రక్చర్ వచ్చిందా, ఇప్పుడు వస్తుంది. జస్ట్ క్రియేట్ చేసినప్పుడు నీకు టేబుల్ స్ట్రక్చర్ అనేది, ఎందుకు డేటా లేదు కాబట్టి ఇది, అప్పుడు ఇది స్ట్రక్చర్ అవుతుంది. అండ్ వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద డేటా.
ఇప్పుడు చూడండి, ఇది టేబుల్. అండ్ ఇంకా ఇక్కడ మనము సేమ్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటిది ఇన్సర్ట్ చేసినాం అనుకుందాం. తర్వాత నాకు ఒక కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేయమన్నాడు. యాడ్ ద కాలం. మరి కాలం ను యాడ్ చేయాలంటే ఏ కమాండ్ ని యూజ్ చేయమని చెప్పిన, ఇక్కడ ఆల్టర్ కమాండ్, ఆల్టరేషన్, మాడిఫైయింగ్ ద స్ట్రక్చర్. మనం ఒక షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ అనేటువంటి దాన్ని పర్చేజ్ చేస్తాం. డ్రెస్ అనేటువంటిది రెడీమేడ్. అక్కడ రెడీమేడ్ డ్రెస్ ను పర్చేజ్ చేసినాం. అది మన సైజులకు ప్రాపర్ గా ఫిట్ కాలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మాడిఫై చేస్తాం, ఆల్టరేషన్ చేయించుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా టేబుల్ ఉంది. టేబుల్ ఉంది, బట్ ఆ టేబుల్లో ఇంకా సంథింగ్ యూ నీడ్ టు యాడ్. అప్పుడు ఏ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం, ఆల్టర్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. మరి ఆల్టర్ కమాండ్ కు సింటాక్స్ ఏంటి? ఓకేనా, ఆల్టర్ కమాండ్ కు సింటాక్స్ ఏంటి అంటే, ఇక్కడ నువ్వు ఆల్టర్ చేస్తున్నావు అంటే యాడింగ్ కాలం టు ఎగ్జిస్టింగ్ టేబుల్. ఎగ్జిస్టింగ్ టేబుల్ కు ఒక కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేస్తున్నాం. ఎట్లా? సింటాక్స్ చూడండి. ఓకేనా, యాడ్ కాలం టు ఎగ్జిస్టింగ్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఏం యాడ్ చేస్తున్నాం? కాలం నేమ్, దాని డేటా టైప్ అండ్ సైజ్. ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎట్ ఏ టైం. ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటువంటి వాటిని యాడ్ చేయొచ్చు. మరి చేద్దామా? చేయాలి కదా. చూడండి ఇక్కడ ఎట్లా యాడ్ చేస్తాం అనేటువంటి. సి, ఓకేనా, ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఆల్టర్, ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంటండి? స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. అండ్ ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాం ఇక్కడ? యాడ్, యాడ్. ఏం యాడ్ చేస్తున్నాం? ఒక కాలం. ఏం కాలం? అడ్రస్ కాలం, ADDR, అడ్రస్, అడ్రస్. అండ్ దాని డేటా టైప్ ఏంటి? ఓకేనా, వేర్ క్యార్, వేర్ క్యార్, లేదంటే క్యారెక్టర్ టైప్, మీ ఇష్టం ఎట్లనన్నా తీసుకోండి. ఓకేనా, వేర్ క్యార్ అనేటువంటిది ఏంటి? వేర్ క్యార్ అనేటువంటిది నేను తర్వాత చెప్తాను. వేర్ క్యార్ 2 ఆఫ్, వేర్ క్యార్ 2 ఆఫ్ 10, వేర్ క్యార్ 2 ఆఫ్ 10. సో ఇదంతా మనం బ్రాకెట్ లో పెట్టాలి. యాడ్ తర్వాత, మొత్తం యాడ్ తర్వాత ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని బ్రాకెట్ లో పెట్టేస్తున్నాం. ఓకేనా, లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, సో ఇది. నౌ సెమీకోలన్ ఎంటర్. ఎందుకు సెమీకోలన్? ఎవ్రీ SQL కమాండ్ టెర్మినేట్ విత్ సెమీకోలన్. ఇఫ్ దెర్ ఇస్ నో సెమీకోలన్, if there is no semicolon, so it okay, asking semicolon to complete the command. ఎప్పుడైతే నీకు అక్కడ సెమీకోలన్ ను ఐడెంటిఫై చేస్తుందో అక్కడతోటి కమాండ్ అనేటువంటిది కంప్లీట్ అయ్యింది అని చెప్తుంది. సో ఇప్పుడు చూడు, ఇక్కడ అడ్రస్ కాలం లేదు, స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్ అనేటువంటిదే ఉంది. ఇప్పుడు నాకేమో అవసరమైంది? స్టూడెంట్ అడ్రస్ కూడా అవసరమైంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఓకేనా, ఈ కమాండ్ ని యూజ్ చేసి, ఆల్టర్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేసినాం? ఓకేనా, ఒక కాలం అనేటువంటి దాన్ని యాడ్ చేసినాం. అండ్ మరి యాడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ చూడండి, DESC, డిస్క్రిప్షన్. ఓకేనా, డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్, స్టూడెంట్, టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్. ఓకేనా, టేబుల్ నేమ్ స్టూడెంట్. సి, అడ్రస్ యాడెడ్, అడ్రస్ యాడెడ్. అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నామండి అంటే, మరి ఒకసారి టేబుల్ ను చెక్ చేయండి, టేబుల్ చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, స్టూడెంట్. సో సి, అడ్రస్ యాడెడ్. మరి అడ్రస్ కి వాల్యూ లేదు కదా, అంటే నువ్వు ఒక కాలంను మాత్రమే యాడ్ చేసినావు, దాంట్లోకి డేటాను ఇన్సర్ట్ చేయలే. మరి ఎట్లా ఇన్సర్ట్ చేయాలి? దానికి అప్డేట్ కమాండ్ అనేటువంటిది ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. ఇక్కడ డేటా అనేటువంటిది ఎట్లా అప్డేట్ చేయాలి అనేటువంటిది. ఓకే,
సో ఇది ఆల్టర్ కమాండ్. ఇంకా ఆల్టర్ ని యూజ్ చేసి ఇంకేం చేయొచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఒక కాలం ను నువ్వు రిమూవ్ కూడా చేయొచ్చు. టు రిమూవ్ ద కాలం అండ్ టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ ది కాలమ్స్, సైజ్ ఆఫ్ ది కాలమ్స్, నేమ్ ఆఫ్ ది కాలమ్స్, ఓకేనా, నేమ్స్, వీటన్నిటిని చేంజ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ యాడ్ ద కన్స్ట్రెయింట్స్ ఆల్సో. కన్స్ట్రెయింట్స్ కూడా, కన్స్ట్రెయింట్స్ అంటే ఏందనేటువంటిది కూడా ఒక వీడియో చేస్తాను నేను, ఓకేనా. సో ఇట్లా మనకు కావాల్సినటువంటి వాటన్నిటిని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆల్టర్ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆల్టరేషన్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్కడున్నావు నీవు అంటే షో యూజర్, షో యూజర్, షో యూజర్, షో యూజర్, ఓకేనా. షో యూజర్, that means this command is used to display the current user name and what tables are there in this user. ఏంటి, select star from tab, star from tab, tab means list of columns, list of tables, లిస్ట్ ఆఫ్ టేబుల్. ఏం టేబుల్, ఓన్లీ వన్ స్టూడెంట్ టేబుల్ మాత్రమే క్రియేట్ చేసినాం. సార్ నాకు ఈ టేబుల్ వద్దు, నాకు అవసరం లేదు, స్టూడెంట్ టేబుల్ తోటి నాకు వర్క్ అయిపోయింది, ఐ వాంట్ రిమూవ్ దిస్, ఓకేనా, టేబుల్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, డ్రాప్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేయాలి. డ్రాప్ కమాండ్, డ్రాప్ కమాండ్, డ్రాప్ కమాండ్ ఏం చేస్తుంది, ఈ ఎంటైర్ టేబుల్ను, ఓకేనా, డేటాబేస్ నుంచి కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది, టేబుల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. ఎట్లా, ఓకేనా, డ్రాప్, డ్రాప్ టేబుల్, డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ, స్టూడెంట్, డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. ఇప్పుడు ఏమైతుంది, ఏమైతుంది, ఇక్కడ ఉండేటువంటి ఈ స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ డేటాబేస్, నీ డేటాబేస్ నుంచి కంప్లీట్ గా రిమూవ్ అవుతుంది. చూద్దామా, చూద్దామా, చూడు, డేటా కూడా ఇంక్లూడింగ్ డేటా అనేటువంటిది కూడా రిమూవ్ అయిపోతుంది, టేబుల్ స్ట్రక్చరే రిమూవ్ అయిపోతుందండి. సో టేబుల్ డ్రాప్డ్, డ్రాప్డ్ ఫ్రమ్ యువర్ డేటాబేస్. సార్ ఒకసారి చెక్ చేయండి, చెక్ చేయండి, డిస్క్రిప్షన్ చూడు, ఫస్ట్ లిస్ట్ ఉందా లేదా చెక్ చేయండి, ఇక్కడ ఇట్లా ఇట్లా డిస్ప్లే అవుతుందా లేదా చూడండి, ఈ కమాండ్ యూజ్ చేయండి. సో ఓకేనా, సి, నో రో సెలెక్టెడ్ అంటే యువర్ యూజర్ ఈజ్ ఎంటీ నా. సార్ దీన్ని స్ట్రక్చర్ అన్న చూడండి సార్, స్ట్రక్చర్ అసలు ఇక్కడ టేబులే లేదు, టేబులే లేదు, ఇంకా స్ట్రక్చర్ ఎట్లకి వెళ్ళి వస్తుంది ఇది, డిస్క్రిప్షన్ చూడు, డిఈఎస్ఎస్సి, డిఈఎస్ఎస్సి స్టూడెంట్, స్టూడెంట్, డిఈఎస్ఎస్సి స్టూడెంట్, ఓకే, డిఈఎస్ఎస్సి description of the table, description of the table, table description. సో ఇప్పుడు చూడండి, టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి నీకు వస్తుంది, టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, చూడు, ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అసలు ఇది లేదు, రిమూవ్ అయిపోయింది, ఇంకా రిమూవ్ అయిపోయింది. సో లైక్ వైజ్ వీఆర్ యూజింగ్ డిడిఎల్ కమాండ్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఆపరేషన్స్, ఓకే. సో ఇదండి సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు ఈ ఆర్డర్ అనేటువంటి తెలియాలి, ఏం చేసిన తర్వాత ఏం చేయాలి. మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి అండ్ సమ్ ఏంటండి ట్యుటోరియల్స్, టెక్స్ట్ డేటా కావాలంటే ట్యుటోరియల్స్ ఉంటాయి, కానీ దేని తర్వాత దేన్ని యూజ్ చేయాలి అనేటువంటి ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఉండదు. ఇదంతా రియల్ టైంలో మనం ఎట్లా యూజ్ చేస్తాం అనేటువంటిది ఒక ప్రాపర్ సీక్వెన్స్, ఓకేనా. సో నీకు క్రియేట్ కమాండ్ అంటే క్రియేట్ కమాండ్, హౌ టు క్రియేట్ టేబుల్ ఇది ఒక్కటి మాత్రమే చూపిస్తాడు, టేబుల్ క్రియేటెడ్ చూపిస్తాడు, క్లోజ్ చేస్తాడు. దాని తర్వాత మరి ఇది ఎక్కడ స్టోర్ అయ్యింది అండ్ దాన్ని సెలెక్ట్ చేస్తే ఏం డిస్ప్లే అవుతుంది, తర్వాత దాన్ని స్ట్రక్చర్ ఏంటి అండ్ దాని తర్వాత హౌ టు ఇన్సర్ట్, హౌ టు డిస్ప్లే, ఇవన్నీ ఏముండవండి.
ఆల్టర్ కమాండ్ అంటే ఆల్టర్ కమాండ్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ మాత్రమే ఉంటుంది. బట్ తర్వాత ఓకేనా ఎట్లా ఆల్టర్ అయ్యింది అనేటువంటిది నీకు ఎక్కడ అవైలబుల్ గా ఉండదు. సో ఇదంతా మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకేనా ఈ పైథాన్ లైఫ్ లో మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకే సో బేసిక్ టు అడ్వాన్స్డ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ యూజింగ్ పైథాన్ సారీ యూజింగ్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నా. ఓకే ఇక్కడ స్క్రీన్ మీద మీకు విజిబుల్ అవుతుంది. pythonlife.in/oracle ఐఫన్ live.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఆ కోర్స్ కు సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ హియర్ అవైలబుల్. ఇట్ మే బి కోర్సు డీటెయిల్స్, సిలబస్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ టూల్స్ కవర్డ్. ఇక్కడ ఏం టూల్స్ మనం కవర్ చేస్తాం, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్, అండ్ ఇక్కడ మనం మాక్సిమం సిలబస్ అనేటువంటి దాన్ని ఒక 20 చాప్టర్స్ అనేటువంటి వాటిని కవర్ చేస్తాం ఇన్ దిస్ కోర్స్. ఇన్ దిస్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ మాక్సిమం 20 చాప్టర్స్. సో మరి ఈ కోర్సు ఎవరు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఐటీ వర్కర్స్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ ఐటీ. సార్ నాకు పైథాన్ వచ్చు, ఓకే నో ప్రాబ్లం. సార్ నాకు జావా వచ్చు, ఓకే నో ప్రాబ్లం. సార్ నాకు అదర్ లాంగ్వేజ్ వచ్చు, ఓకే నో ప్రాబ్లం. All kind of people need to learn SQL because of okay whatever the job role it may be. It may be Java, it may be Python, or it may be other tools. Okay, the ultimate goal is to store the data in database. So మరి డేటాబేస్ అన్నప్పుడు ఈ డేటాబేస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్, ఎవరికైనా కూడా ఈ డేటాబేస్ ను ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, హౌ టు ఆర్గనైజ్ దిస్ ఓకేనా డేటాబేస్ అనేటువంటిది రావాలి, తెలియాలి. కాబట్టి ఓకేనా ఎవ్రీ వన్ మస్ట్ లర్న్ ద ఓకేనా డేటాబేస్ లాంగ్వేజ్. దట్ డేటాబేస్ లాంగ్వేజ్ ఈస్ SQL. వై ప్రిఫర్ SQL ఓన్లీ అంటే ఇట్ ఈస్ ద స్టాండర్డ్ అండ్ లైసెన్స్డ్ అండ్ సెక్యూర్డ్. కాబట్టి SQL ని ప్రిఫర్ చేయమని చెప్తున్నాం, ఒరాకిల్ ను ప్రిఫర్ చేయమని చెప్తున్నాం. ఓకే సో ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్, ఐటీ పీపుల్, నాన్ ఐటీ పీపుల్. సార్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇది వెరీ సూటబుల్ బికాస్ ఆఫ్ అండ్ ఇప్పటిదాకా మనం చూసినాం కదా ఓకేనా ఎంత సింపుల్ గా మనము లైన్ ఆఫ్ కమాండ్ లోనే ఓకేనా మన ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. యువర్ నో నీడ్ టు లెర్న్ లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్. అండ్ హియర్ ఓకేనా దిస్ ఓకే కమాండ్స్ అనేటువంటివి లిమిటెడ్ అండ్ నాట్ అప్డేటబుల్. ఇంకా అవే కమాండ్స్ అనేటువంటి వాటిని మనం నేర్చుకుంటాం. సో గో ఫర్ SQL and we are going to start this batch and utilize this opportunity. I wish you all the best for your best career. Thank you.